ఇష్టమైన ఫుడ్ అంట. రోజు ఎగ్ రైస్ చేస్తాను. ఎగ్ రైస్ అంటే ఇష్టమా మామ? మేము ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు. ఉంటాయి బిర్యానీ. చందమామ చందమామ ప్రామిస్ అండి. కావాలంటే మీకు పర్సనల్ నంబర్ ఇస్తే కావాలంటే సెండ్ చేస్తాను. ఆన్సర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వద్దండి చేయొద్దండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమా ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మేము మా పిన్ని అయితే కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేసింది అనమాట. దాన్ని బట్టి మేము ఆన్సర్స్ అయితే ఇస్తాము. నేను మా ఆయన ఇద్దరం కలిసి అవి ఏమేమి ఆన్సర్స్ వస్తాయనేది అయితే చూడండి మీరే. ఫస్ట్ క్వశ్చన్ మామ. ఈ క్వశ్చన్స్ మా పిన్ని ఒక 30 క్వశ్చన్స్ అయితే సెండ్ చేసింది రాసి. దానిలో కొన్ని చాలా కొన్ని డీప్ గా కూడా ఉన్నాయి, మామూలుగా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, వై ఫేవరెట్ ఫుడ్? నాకు ఇష్టమైన ఫుడ్ అంట. మీకు ఎగ్ రైస్. రోజు ఎగ్ రైస్ చేస్తాను. ఎగ్ రైస్ అంటే ఇష్టమా మామ? అవును. నెక్స్ట్, హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ బిసిబెల్లబాత్ కాదా? నాది కూడా కాదు, నాది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, హస్బెండ్ ఫేవరెట్ కలర్ గ్రీన్ కాదు మామా. అబద్ధం చెప్పొద్దు మామ, నిజంగా గ్రీనే. గ్రీన్ కదా మామ, గ్రీన్ కలర్. మామ నిజం చెప్పాలి, ఎందుకు నువ్వు అట్లా అబద్ధం చెప్తావు? కాదు మామ నిజంగా చెప్పు మామ. కాదని చెప్తాను కదా. గ్రీనే. మళ్ళీ చెప్పు నీ ఫేవరెట్ కలర్. రెడ్. గ్రీన్ అంటే ఇష్టం. ఇద్దరికి ఒక స్వీట్ మెమొరీ చెప్పు. మ్యారేజ్. ఇద్దరికి స్వీట్ మెమొరీనా? మ్యారేజ్. ఫస్ట్ ప్రపోజల్ డేట్. మేము ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు. ఎప్పుడు చేసుకున్నావు మామ? ప్రపోజ్ చేసుకున్నామా? లేదు. లేదు. ప్రపోజల్ డేట్ అయితే లేదు. మీ ఆవిడ బాగా చేసిన వంట? వన్ టైం బిర్యానీ. బిర్యానీ. వన్ టైమే, అది కూడా. వన్ టైం బిర్యానీ. ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్? మడక్సిరా. మీ ఆవిడలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీ? ఏంది? ఏం సరి చెప్పు. మీ ఆవిడలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీ సరే చెప్పమ్మా, చూసి చెప్పు. సరిగ్గా క్వాలిటీ అన్నారు మమ్మ. నా మూతి, నా ముక్కు, నా కళ్ళు అనలేదు, క్వాలిటీ అడిగిండేది. క్వాలిటీ మంచి నాలో ఒక మంచి విషయం లేదని అంటే నేను ఒక మంచిదాన్ని కాదని, ఒక మంచి విషయం ఒకటి కూడా అన్ని చెడ్డవి. ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్. ఇద్దర్లో ఫన్నీ ఎవరు? ఇద్దర్లో ఫన్నీ ఎవరు? నువ్వే. నేనే. కోపం ఎవరికి ఎక్కువ? నీలిమ గారే. నాకేం కాదు. ఇది మెయిన్ క్వశ్చన్. ఇద్దర్లో గొడవ పడినప్పుడు ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? నేనే. నాకు సిగ్గు సరం బయట ఏం లేదు, అందుకే నేనే గొడవ పడతాను, నేనే కాంప్రమైజ్ అయిపోతాను. నెక్స్ట్, ఇద్దర్లో ఖర్చు ఎవరు ఎక్కువ పెడతారు? నువ్వే. నా మీద చెప్తాను. షాపింగ్ ఎవరు బాగా చేస్తారు? నువ్వే. ఫేవరెట్ ఫెస్టివల్? ఫెస్టివల్ ఉగాది. నాకైతే దీపావళి. ఫేవరెట్ ఫిలిం? మీ ప్రభాస్ అన్న ఫిలిం అని చెప్పద్దు, కొద్దిసేపు ఆ ప్రభాస్ సాహో సినిమా వస్తుందని వీడియో కూడా వదిలిపెట్టేసి ఆ సాహో సినిమా చూస్తున్నాడు. చెప్పు ఫేవరెట్ ఫిలిం. ఫేవరెట్ ఫిలిం బాహుబలి 2. నా ఫేవరెట్ ఫిలిం అదో నాకే తెలీదు.
నాకు పాత సినిమా ప్రేమిస్తే సినిమా అంటే ఇష్టం, పాతది మొన్న చూసినామే, ఆ సినిమా అంటే ఇష్టం. ఫేవరెట్ సాంగ్ కన్నడ సాంగ్. కన్నడ సాంగ్ కాదు అది, అదే తెలుగు పాట ఒకటి వింటాడు. ఏం పాట మామ? చందమామ చందమామ. పానీపూరి బాగా ఎవరు తింటారు? నువ్వే. నాకన్నా నువ్వే బాగా తింటారు. ఇద్దరికి ఇష్టమైన సీజన్ అంటే ఇది వింటరా సమ్మరా? వానాకాలం. నాకు నీకు వానాకాలం ఇష్టమా? నాకు సమ్మర్ సీజన్ అంటే ఇష్టం, ఎందుకంటే ఎండలు బాగుంటాయి, మంచిగా ఉంటది కాబట్టి. ఎండాకాలంలో మాకు ఎక్కువ నల్లగైతాము, మళ్ళా వేడికి మొత్తం అంతా చెమట వస్తుంది, మంచిగా ఉండదు, అసహ్యంగా అనిపిస్తుంటది. నీకు అసహ్యంగా అనిపించచ్చు, కానీ నాకు మాత్రం ఇష్టం. సరే, నీకు నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ ట్రావెలింగ్ ఇష్టమా లేకపోతే కపుల్ ట్రావెలింగ్ ఇష్టమా? మన ఇద్దరం పోయేది ఇష్టమా, ఫ్యామిలీతో కలిసిపోయేది ఇష్టమా? ఫ్యామిలీతో పోయేది ఇష్టం. జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి, వీడియో ఉందని అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తావు, అదేమి మా ఇష్టం ఒకటి చెప్తాం మేడం. నాకైతే నిజంగానే ఫ్యామిలీ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే మా ఆయన, నేను ఒక్కదాన్నే, మా ఆయన ఎక్కడికి పోయినా కూడా నన్ను తిడుతూనే ఉంటాడు. దానికనే జనాల్లో పోతే తిట్టాడు అనమాట, దానికి ఫ్యామిలీతో వెళ్ళడం అంటేనే నాకు ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్, తాన్య ఎన్నిసార్లు గిచ్చింది? కానీ 3 సార్లు గిచ్చింది. తాన్య నన్ను లెక్క లేనని సార్లు గిచ్చింది. మీ ఇంటిలో మీకు ఇష్టమైన ప్లేస్? మన ఇంట్లో నాకు కిచెన్ అంటే చాలా ఇష్టం. నాకు బెడ్రూమ్ అంటే ఇష్టం. మీ ఫ్రిడ్జ్ తీసుకున్న డేట్ అంట? మా ఫ్రిడ్జ్ తీసుకున్న డేట్ వచ్చేసి జూన్ 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 1 జూన్ ఏప్రిల్ 13. తెలీదు, నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ లాస్ట్ లో అనుకుంటా. నేను ఇక్కడికి వస్తాననగా ఒక వారం ముందర జూన్ 3 అట్లా ఏమో తీసుకొని ఉన్నారు, జూన్ 6 ఏమో. నెక్స్ట్, మీ ఇంటి అడ్వాన్స్ ఎంత అంట? మా ఇంటికి అడ్వాన్స్ లేదు. రోజుకి ఎన్నిసార్లు కాల్ చేసుకుంటారా? నేను అసలు చేయనండి. సాయంత్రం వంట కోసం ఎవరు చేస్తారండి? నేను చేయట్లేదు, వాళ్ళే మేడం గారు చేస్తారు, ఒక టైం మాట్లాడుతున్నారు. రోజుకి ఎన్నిసార్లు కాల్ చేస్తాం అంటే, మామూలుగా మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్తే నైట్ మొత్తం మాట్లాడతాం. ఒకవేళ డే డ్యూటీకి వెళ్తే సాయంత్రం ఒక్కటి కాల్ చేస్తా, వంట ఏం చేసినాను, ఏం చేయాలని అడిగే. ఇది చెప్పమామ, మీ ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? ఉంటారు, ఒక 1000 మంది ఉంటారు. సరిగ్గా చెప్పమామ. 1000 మంది ఉంటారండి. అమ్మా చెప్పమ్మా సరిగా, నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు. ఈ వీడియో నా ఫ్రెండ్స్ అంతా చూస్తారు, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. నలుగురండి. కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ స్కిప్. లేదు స్కిప్. ఎవరు ఎక్కువ సార్లు ముద్దు పెట్టినారు? నేను అది కూడా నీకు అట్లే పెడతా, కట్ చేయకుండా. అదే ఇప్పుడు కాదు. మీ ఆవిడ నిద్రలో ఏం చేస్తుంది? పాలు తాగుతా అంటది. ఏరిగో పెట్టాల్సిందే, పెట్టండి నోరుగండి చాలు. ఇక చూడు మామ, నేను అట్లేం చేయను, నార్మల్ గా పనుకుంటా అంతే. నిద్రలో ఏం చేస్తారు? పనుకుంటారు. మూత అట్లా ఉండే దాంట్లో మీకోసం కావాలంటే పిక్ కూడా పంపిస్తానండి. నమ్మద్దండి, మా ఆయన ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని అబద్ధాలు. లేదండి, ప్రామిస్ అండి. కావాలంటే మీకు పర్సనల్ నంబర్ ఇస్తే కావాలంటే సెండ్ చేస్తాను. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు?
నేను అసలు ఏం ఇయ్యలేదండి. ఇది ఏవో ఆడమూల అని ఏమో డ్రెస్ తీసుకుంటారు అంతే తప్ప ఏం కొనలేదు. లేదు, నేనేం మా ఆయన గిఫ్ట్ అయితే ఇవ్వలేదు. పెళ్ళైన తర్వాత మా ఆయన నాకు బర్త్డే గిఫ్ట్ గా 10,000 ఇచ్చినారు. అట్లనే మాంగళ్యం చైన్కి గుండ్లు అయితే తీసి ఇచ్చినారు అనమాట. బంగారు గుండ్లు మాత్రం నేను కొని ఇచ్చలేదండి, ఎవరు కొని ఇచ్చినారు. సరేనా? ఏంది పెళ్ళి అయిన తర్వాత మామ వెంటనే పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మా ఆయన ఇంకా చెప్పాలంటే మా ఆయన నన్ను పెట్టి పోషిస్తున్నాడు. పెళ్ళి రోజునప్పటి నుంచి మా ఆయన తీసిస్తున్నాడు. అట్లా పోల్చుకుంటే చాలా ఉన్నాయి. బ్లూటూత్ కావచ్చు, సెల్ కావచ్చు, ఇంకా అట్లే చాలా ఉన్నాయి. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏది? మన ఈ జర్నీలో సాడ్ మూమెంట్ వచ్చేసి నాకు పెళ్ళైన తర్వాత 4 months కి కన్సీవ్ అయినా. అదైతే మిస్క్యారేజ్ అయిపోయింది, అబార్ట్ అయిపోయింది. అదైతే నాకు బ్యాడ్ మెమొరీ. సరే చెప్పమ్మా, నీ బ్యాడ్ మెమొరీ ఏంటి? మా ఆయన క్వశ్చన్ ఆన్సర్ చేయడు. నెక్స్ట్ క్వశ్చన్ నేను చేస్తున్నా కాబట్టి నాకు మీకేమన్నా అర్థమైందా? మీ డ్రీమ్ ఏమో లైఫ్ లో ఎప్పుడు అనుకున్నానండి, ఇప్పుడైతే జరగట్లేదు, అయిపోయిందంట కాక. నేను ఏమి డ్రీమ్ పెట్టుకోలేదండి. అంటే ఏం డ్రీములు లేవు నీకు? ఇంకేమీ లేదండి. నాకైతే డ్రీమ్ ఉంది. మా ఆయన నాకు మంచి ఇల్లు అయితే కట్టిస్తానని చెప్పినాడు. అదే మామూలు విషయం కాదు, వాళ్ళే పెట్టుకుంటారు. మా ఆయన నాకు మంచి ఇల్లు కట్టిస్తానన్నాడు. అదే అన్నమాట నా డ్రీమ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో, ఎవరి ఫ్యామిలీలో అన్నా కావచ్చు, మంచిగా ఇష్టమైన పర్సన్? మా ధన్య. నాకు వచ్చేసి చాలా మంది ఇష్టం, కానీ మా ధన్య ఒకటే కాదు, మా ప్రణి కూడా, ఇద్దరు సేమ్. కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువ అంటే మనం దగ్గర ఉండేది ధన్యనే ఎక్కువ. అంటే నా దగ్గర చాలా మంచిగా ఉండేది ధన్యని. కానీ ప్రణీన కూడా మధ్యలో వస్తుంది. ప్రణి అంటే వాళ్ళ అన్న వాళ్ళ కూతురు. నా తమ్ముడు అంటే ఇష్టం. ఐ మిస్ యూ బ్రదర్, ఐ మిస్ యూ సో మచ్ సన్నీ. ఈ 2025 లో నువ్వు మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏమీ లేదండి. 2025 అయిపోతే 24 అయిపోతే చాలు, 25 వస్తే చాలా అయిపోయింది నాకు 2025 లో మార్చుకోవాల్సింది నాలో ఏమన్నా ఉందా? ఏం లేదా? సరే, మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వద్దండి, చేయొద్దండి. మా ఆయన మాటలు అస్సలు వినొద్దండి, చేయకండి. నా మాట వినండి, చేయకండి. సరేనా? చేస్తే మీరే నష్టపోతారు. చేయకండి. ఒక లైక్ కొట్టడానికి మాత్రం ఏం కాదండి, ఒక లైక్ తీసుకోండి, కొట్టకండి. మా ఆయన మాటలు ఏం పట్టించుకోకండి. అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ 2025. బాయ్ బాయ్.